విశాఖలో మొట్టమొదటిసారిగా ఎంఆర్ఎఫ్ టైర్స్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో మోటార్ బైక్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో 130 మంది జాతీయ స్థాయి బైకర్లు, 3 అంతర్జాతీయ స్థాయి బైకర్లు పాల్గొంటారు. విశాఖ వన్ టౌన్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి మోటార్ బైక్ రేస్ జరగనుంది. శుక్రవారం రాత్రి సన్నాహక పోటీలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. జంపింగ్ ట్రాక్లపై నుంచి గాల్లోకి దూసుకువెళ్లిన బైక్లను వీక్షకులు కన్నార్పకుండా చూశారు. ఇవాళ జరిగే పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి పర్యవేక్షించారు. పోటీలను చూసేందుకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రత కట్టుదిట్టం చేశామని తెలిపారు. ముఖ్యమైన ఉద్దేశం పబ్లిక్ ఇబ్బంది పడకూడదు. వివిఐపీస్ కూడా వస్తున్నారండి. ఎవరు ఇబ్బంది పడకూడదు. బయట ట్రాఫిక్ జామ్ జరగకూడదు. లోపల కెపాసిటీకి మించి ఎక్కువ మంది రాకూడదు. అందుకే హోల్డింగ్ ఏరియాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే మాదిరిగా ఒకవేళ లోపల స్టేడియం బయట కానీ ప్రిమైసెస్ లోపల హోల్డింగ్ ఏరియాస్ నిండిపోతే 2 కటప్ పాయింట్స్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ కటప్ దగ్గర మేము ఆపేస్తాం. పార్కింగ్ ప్లేసెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ వింగ్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా మంచినీళ్ళు, టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పాను. సో పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా లైట్స్కి సఫిషియెంట్ పవర్ బ్యాకప్ జనరేటర్ కూడా పెట్టమని చెప్పాము. సో పబ్లిక్ వచ్చి ఈ ఈవెంట్ ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతుంది కాబట్టి పబ్లిక్ వచ్చి ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నా. ఈరోజు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఆర్గనైజర్స్ ఖచ్చితంగా అవి పాటిస్తారని నేను ఆశిస్తున్నాను.